కరెస్పాండెంట్ మిత్ర బృందం ఈరోజు ఈ అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయ వారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్న దైవులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉపాధ్యాయుడు కావాలని టోటల్ గా ఆరంభిస్తూ ప్రారంభ ఉపన్యాసం మార్కెటింగ్ చేయాలి. వీటన్నిటికీ కూడా మనం విద్యార్థులు ఉపాధ్యాయులే ఉన్నారు. మరి భవిష్యత్తులో అక్షరాలు నేర్పించడం, ప్రవర్తన భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అందుకు ఇటువంటి లక్షణాలన్నీ నేర్పించాలి. కాబట్టి ఈ దిశగా మరోసారి కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. నుంచి 200 నుంచి 300 దాకా స్కూల్ సభ్యులుగా, స్కూల్ యాజమాన్యాల సభ్యులుగా ఉన్నటువంటి అసోసియేషన్ స్కూల్ లీడర్స్, అలాగే స్కూల్ ఉపాధ్యాయులు వీళ్ళ సంక్షేమం కోసం పనిచేసేది అపుస్మా. జనార్దన్ రెడ్డి గారితో ప్రారంభించబడి తర్వాత కృష్ణారెడ్డి గారితో ఇంకా అభివృద్ధిలోకి వచ్చి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వారి ఆధ్వర్యం నడిచి ప్రస్తుతం దాదాపు 6-7 స్కూల్స్ ప్రాతినిధ్యం కలిగినటువంటి అసోసియేషన్ ఇది. అపుస్మా ప్రెస్టీజియస్ అవార్డ్ ఫంక్షన్ ఇది చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న అపుస్మా స్కూల్ యాజమాన్యాలకు, ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా చేసినటువంటి శ్రీ నక్కా సూర్యచంద్రరావు గారు, ఎడిషనల్ ఎస్పీ ఏలూరు డిస్ట్రిక్ట్ సూర్యచంద్రరావు గారితో మాకు గమనించి కూడా పరిచయం ఉంది. డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది మంచి ఆఫీసర్స్గా గుర్తింపు పొందుతూ ఉంటారు. అసోసియేషన్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ సర్కార్ ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. మరి రాష్ట్రం ఐటీ రంగంలో, గ్లోబలైజేషన్ ప్రక్రియలో, ప్రపంచీకరణలో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో విద్యకి అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ 21st సెంచరీ నేపథ్యంలో ప్రైవేటు విద్యకి చాలా పోటీదాయకంగా, స్ఫూర్తిదాయకంగా దాదాపుగా దేశంలో 145 కోట్ల జనాభాలో 25 కోట్ల మంది విద్యార్థులు, 95 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈ అపుస్మా ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలకి ప్రభుత్వం వారి యొక్క అవార్డులు ప్రకటిస్తుంటే మీరు మీ సేవలు అందిస్తున్న మీకు కూడా అటువంటి గౌరవ సత్కారాలు లభించాలని ఈ అపుస్మా శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఈ ప్రక్రియని దాదాపుగా దశాబ్ద కాలం నుంచి ప్రారంభిస్తూ ప్రతి ఏటా మన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని మిత్రులను బెస్ట్ టీచర్స్ గా మీ మేనేజ్మెంట్ లో గుర్తించి మరి ఇక్కడ అదే అతిథుల మధ్య జిల్లా స్థాయిలోనూ, జోనల్ స్థాయిలోనూ ఉత్తమ గురు సత్కారం అనేది కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఉన్నాను జిల్లా విద్యాశాఖ తరఫున. An ordinary teacher explains, a good teacher demonstrates, a great teacher motivates. ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక పాఠాన్ని. ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, ఒక మంచి ఉపాధ్యాయుడు చేసి చూపిస్తాడు. కానీ ఒక గొప్ప ఉపాధ్యాయుడు విద్యార్థిని సమాజం పట్ల మోటివేట్ చేస్తాడు. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఒక ఆర్డినరీ టీచర్గా ఉన్నామా, గుడ్ టీచర్గా ఉన్నామా, గ్రేట్ టీచర్గా ఉన్నామా అనేది లెట్ us ఇంట్రాస్పెక్ట్. అయితే నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను,
మీరు గుడ్ టీచర్ కాబట్టే ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఈరోజు గుర్తించి సన్మానిస్తున్నటువంటి అపుస్మా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు పిలవకపోయినా కూడా నేను వచ్చేవాడిని. ఎందుకంటే మీ అందరి ముందు నిలబడటానికి కానీ మీ మధ్యలో కూర్చోవడానికి కానీ నాకు చాలా గర్వంగా ఉంటుంది, అలాగే సంతోషంగా కూడా ఉంటుంది. మీరందరూ కూడా చాలా పేద విద్యార్థుల్లాగా బాలాజీ గారు మాట్లాడినదే రెస్పాన్సు, శర్మ గారు మాట్లాడినదే రెస్పాన్సు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినా కూడా అదే రెస్పాన్స్లో ఉన్నారు. అయితే మీరు ఉపాధ్యాయులు కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాటని కూడా మీరు మనసు ద్వారా పట్టుకుంటారు. సో గురువుకి ఇంత విశిష్టత ఎప్పటి నుంచి వచ్చింది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. తైత్తరీయోపనిషత్తులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేల సంవత్సరాల కిందటే చెప్పారు. గురువుకి అంత విశిష్టత ఎందువలన? మాతృదేవో భవ అన్నారు, ఇవ్వాల్సిందే. ఎందుకంటే 9 నెలల పాటు చిన్న కణాన్ని ఆ గర్భంలో ఒక రూపాంతరం ఇచ్చి ఒక దేవుని సృష్టిలాగా, అందుకే తల్లి ఎలాగుంటుందో పిల్ల కూడా అలాగే ఉంటుంది ఆ శిశువు మీద. 5వ సంవత్సరంలోనే గురువు అతని భావాలు మారుతాయి. 15, 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి గురువు చేతుల్లో నుంచి కూడా జారిపోతున్నాడు ఇప్పుడు పిల్లడు. అనాది కాలంలో గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండేదంటే, విద్య యొక్క లక్ష్యం ఏముండేదంటే సర్వే జనా సుఖినో భవంతు అనేది లక్ష్యంగా ఉండేది. తదుపరి సార్ ఇటు చూడండి సార్. గౌరవాన్ని అందించిన శ్రీమతి ఎం వెంకట లక్ష్మమ్మ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఏలూరు జిల్లా. సార్ అందరూ ఎలా చూడండి. శ్రీ ఏ సర్వేశ్వరరావు గారు, సెక్రటరీ డిసిబి, ఏలూరు వారిని సన్మాన అధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కొలసాని తులసి ప్రసాద్ గారిని స్టేట్ అసోసియేట్ కోరుతున్నాం. వారి సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. నిర్వహిస్తున్నటువంటి అయితే ఉత్తమ ఉపాధ్యాయులు జోన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ సిద్ధంగా ఉండాలి. పర్వాలేదు. సార్ కొంచెం ఎలా కుంపట్ల సుధాకర్ రావు సార్ ఒకసారి అందరికీ ఆశీర్వచనాలు. మీరందరూ అయిపోయినాక హాల్లోనే ఉండాలి. వెనక జరుపు ఓకే చూడండి సార్.
భాష అప్పర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఓకే సార్. సార్ సార్ అందరూ చూడండి సార్. మేడం వెనక్కి రావాలి. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని విషయంలో కోఆపరేషన్ ఇచ్చినటువంటి రాటాకి అలాగే సుధాకర్ గారికి మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సార్ ఉన్నారా? ఓకే. మనకి ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులు ఉండాలి. సార్ సార్ మేడం సార్ సార్ కొంచెం మేడం మేడం చూడండి మేడం. అంబికా పరమేశ్వరి గారు శుభాకాంక్షలు మీకు. తర్వాత పిఎస్ఏ మోహన్ రావు సిద్ధార్థం గారు. తదుపరి చీఫ్ వచ్చిన సార్ ఇటు చూడండి. ప్లీజ్ ఓకే సార్. టీచర్స్ యొక్క సన్మాన కార్యక్రమం పరిపూర్ణంగా పూర్తయింది. ఈరోజు ఉదయం నుంచి సార్ అందరూ ఇటు సార్ సార్ ఏదో జనాల కోసం పోయేసుకోండి. సార్ ఒకసారి ఇటు. హలో ఏలూరు సెక్రటరీ గారు